ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 32వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా అడిగారు, దేవోత్తమ, భయంకర ఆకారములు గల మీరెవరో నాకు చెప్పుడు. ఎలా అనగా మీ ప్రవృత్తిని ఎరుగకున్నాను కనుక ఆది పురుషులకు మేము గురించి తెలుసుకొనగోరుచున్నాను. మీకు నమస్కారము, నన్ను అనుగ్రహింపుడు. ఇలా అర్జునుడి ప్రశ్నలకు భగవానుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. ఇప్పుడు 32లో శ్రీ భగవాను వాచ కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవంతుడు పలికెను, అహం నేను లోకక్షయకృత్ లోక సంహారకుడనై ప్రవృద్ధ విజృంభించిన కాలుడను అస్మి అయ్యున్నాను. లోకాన్ ప్రాణులను సమాహర్తుం సంహరించుటకు ఇహ ఈ ప్రపంచమున ప్రవృత్త ప్రవర్తించిన వాడను. ప్రత్యనీకేషు ప్రత్యక్ష సైన్యములందు అనగా శత్రుసేనలందు ఏ యోధా ఏ వీరులు అవస్థితా ఉన్నారో సర్వే వారంటున్నా సర్వే వారందరూ త్వా ఋతేపి నీవు లేకపోయినాను అంటే నీవు యుద్ధము చేయకపోయినా కానీ నా భవిష్యంతి జీవించి ఉండరు అంటే మృతిని అందగా తప్పరు. శ్రీ భగవంతుడు చెప్పాను, లోక సంహారకుడనై విజృంభించి సకాలుడను అయ్యాను. లోక సంహారకుడనై విజృంభించి అకాలుడను అయ్యాను. ప్రాణులను సంహరించు నిమిత్తము ఈ ప్రపంచమున ప్రవర్తించున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినాను అనగా యుద్ధము చేయకుడను జీవించి ఉండరు అనగా మృతి నొందగా తప్పరు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.